అసలు పేటీఎంకి ఏమైంది? ఈ మధ్య కాలంలో చాలా మందికి అర్థం కానటువంటి విషయం అనమాట. చాలా డౌట్స్తో ఉన్నటువంటి విషయం ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా పేటీఎమే అనమాట. కొంతమంది బ్యాంకు పని చేయదు అని చెప్పేసి అంటూ ఉంటారు. పే చేద్దామని పేటీఎం యాప్ ఓపెన్ చేస్తే పేటీఎం చేయొద్దు అని చెప్పేసి అంటూ ఉంటారు. పేటీఎం ఫాస్టాగ్ కూడా పని చేయట్లేదు అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట. ఇది జరుగుతోంది. అసలు వీటన్నింటిలో ఏది నిజం, ఏది అబద్ధం, అసలు పేటీఎంకి ఏమైంది, ఫుల్ స్టోరీ తెలియాలంటే ఈ వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ వరకు చూడండి మీరు. పేటీఎంని 2009లో విజయ్ శేఖర్ శర్మ స్టార్ట్ చేసిండనమాట. స్టార్టింగ్లోనే ఎన్నో ప్రాబ్లమ్స్ను కూడా తను ఫేస్ చేస్తూ ఉన్నాడు. అలీబాబా గ్రూప్ చెందినటువంటి జాక్మా సాఫ్ట్ బ్యాంక్ నుండి ఇన్వెస్ట్మెంట్ని సంపాదించడం అండ్ 2016లో మోడీ పెద్ద నోట్లను క్యాన్సిల్ చేయడం పేటీఎంకి బాగా కలిసి వచ్చిందనమాట. ఎక్కువ మంది డిజిటల్ పేమెంట్స్ కోసం పేటీఎంనే యూజ్ చేయడం, దాంతో ఇండియాలో టాప్ 100 రిచెస్ట్ పర్సన్లో విజయ్ కూడా ఆ టైంలో ఒకరు అయిందనమాట. పేటీఎం పేమెంట్ బ్యాంక్స్లో 51% షేర్ విజయ్ది ఉన్నప్పుడు మిగిలినటువంటి 49% మాత్రం 197 కమ్యూనికేషన్ లిమిటెడ్ కంట్రోల్లో ఉందన్నమాట. అయితే ఇండియాలో ఉన్నటువంటి ప్రతి బ్యాంకు కూడా ఆర్బీఐ కంట్రోల్లోనే ఉంటుంది కాబట్టి బ్యాంకులన్నింటికీ హెడ్ ఆర్బీఐ అనమాట. ఆర్బీఐ ఏవైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడుతుందో వాటిని ఇండియాలో ఉన్నటువంటి ప్రతి బ్యాంకు కూడా పాటించాలి. అయితే రీసెంట్ టైమ్స్లో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అనేది ఆర్బీఐ రూల్స్ కొన్నింటిని బ్రేక్ చేసిందనమాట. అందువల్ల ఫిబ్రవరి 29 తర్వాత ఈ బ్యాంక్ పనిచేయదు అని చెప్పేసి ఆర్బీఐ నోటీసులని జారీ చేసిందనమాట. మరి పేటీఎం పేమెంట్ బ్యాంక్ బ్రేక్ చేసినటువంటి ఆ రూల్స్ ఏంటి? మనీ లాండరింగ్ అలిగేషన్స్ అనమాట. అంటే కేవైసీ వైలేషన్స్ లాంటి వాటిని బ్రేక్ చేసింది అనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్. అలాగే పేటీఎం బ్యాంకుకి పేటీఎం వ్యాలెట్కి మధ్యలో కొన్ని కోట్ల ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్ జరిగినాయని చెప్పేసి అలిగేషన్ కూడా చాలానే ఉన్నాయి. కేవైసీ చేయనటువంటి అకౌంట్స్ కొన్ని లక్షల్లో ఉన్నాయండి. ఇలాంటి అలిగేషన్స్ ఉండడం వల్ల ఆర్బీఐ అనేది పేటీఎం బ్యాంక్కి నోటీసులు అనేది ఇచ్చిందనమాట. మరి ఇప్పుడు ఆల్రెడీ పేటీఎం వ్యాలెట్ లేదా పేటీఎం బ్యాంక్ని యూజ్ చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఫిబ్రవరి 29 వరకు వ్యాలెట్లో ఉన్నటువంటి మనీ, ఫాస్టాగ్ అకౌంట్స్, పేటీఎం బ్యాంక్ అకౌంట్స్ ఎప్పటిలాగానే పనిచేస్తాయండి. ఈ లోపు మీరు ఏం చేస్తారంటే ఈ అమౌంట్ అంతా కూడా వేరే బ్యాంక్స్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది కదా. అదేవిధంగా కిరాణా షాపుల దగ్గర, రెస్టారెంట్ల దగ్గర పేటీఎంని అందరూ కూడా యాక్సెప్ట్ చేయకపోవచ్చండి. దానికి బదులుగా వేరే యూపీఐ యాప్స్ని మీరు యూజ్ చేయడం మంచిది. ఇది పేటీఎం స్టోర్ అండి. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.